హాయ్! ఈరోజు పొదరిల్లు సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందామా? ఈ పెళ్ళిళ్ళ బ్రోకర్ వచ్చేసి నారాయణ వాళ్ళ ఇంటికైతే వస్తాడు. అక్కడ కన్నా కూడా ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి అండ్ చక్రి అయితే వాళ్ళు వస్తుంటారనమాట. ఇంటి లోపలికి వస్తున్నసరికి కన్నా ఉండి అంటాడు, అది అతనే బ్రోకరు అని చెప్పేసి అంటే, అరే బాబు బ్రోకర్ కాదు, బాలేదు, కాకపోతే మ్యారేజ్ కుదిరిచ్చాయన అని చెప్పు అని చెప్పనేసరికి, సరే బ్రో అంటే పోతుంది కదా అనేసి అక్కడికి వచ్చిన చక్రి చెప్తాడు. సరే అని చెప్పి బ్రో అని చెప్పి మాట్లాడడం అయితే స్టార్ట్ చేస్తారు. అప్పుడు అక్కడ నారాయణ ఉండేసి, ఆ అమ్మాయి చక్రి వాళ్ళ వైఫ్, చూసావా అమ్మాయి నన్ను అడుగుతా ఉంది, పెద్ద కొడుకుల గురించి పట్టించుకోవట్లేదు అని అడుగుతా ఉంది అని చెప్పేసి వాళ్ళకి అప్పచెప్పేసి, ఇదిగో చూడండి అతనే మాట్లాడుకోండి, అతని సంబంధం కుదురుస్తాడు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు నారాయణ. ఇంకా అయితే ఆయనతో మాట్లాడతాడనమాట, వెళ్ళు ఒక సంబంధం ఏదైనా చూడంటే సంబంధము రెడీగానే ఉంది. అంతకుముందు వచ్చేసి మీ అన్నయ్య పోయి గారెలేసి ఇచ్చాడు కదా, ఆ అమ్మాయే ఉంది రెడీగా, అప్పుడేదో కండిషన్ అయితే పెట్టారంట అనేసరికి, ఏం కండిషను అని చెప్పేసరికి ఏమో నాకు తెలీదు, వాళ్ళు ఏదో కండిషన్ పెట్టారంట, అది మీ అన్నయ్య కూడా వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నారంట ఒకే హోటల్ దగ్గరికి వెళ్ళేసి అనేసరికి, ఈ వీళ్ళు ఎప్పుడు పోయారు ఏంటి వీళ్ళకైతే వివరాలు ఏమో తెలియదు అనమాట. అంతలోపల దానికి ఏంటి అంటే వాళ్ళు వేరే కాపురం రావాలి అది కదా మాట్లాడుకున్నది, దానికైతే తెలియలేదు. సరే మేము కనుక్కొని చెప్తాంలే అని చెప్పేసి మహాలక్ష్మి అయితే చెప్తుంది. దానికి ఏమో తెలియదు, పోనీ మీరన్నా ఒక పని చేయండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడండి తెలుస్తుంది కదా అనేసి అంటాడనమాట ఆయన బ్రోకర్, మ్యారేజ్ బ్రోకరు. సరే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడే వచ్చేసి మాధవ్ అయితే వస్తాడనమాట. మాధవ్ రాగానే వీళ్ళంతా వచ్చి నిలదీస్తారు, దయాగాడి దండయాత్ర అన్నట్టు ఆయన మీద దండయాత్ర చేస్తారు. ఏంటి మాకెందుకు చెప్పలేదు, ఏ విషయం అమ్మా అనేసరికి, మీరు కలిసారంట కదా దాని గురించి ఎందుకు చెప్పలేదు మీరు మాకు అని చెప్పనేసరికి, అన్నిటికీ ఏం మాట్లాడు ఓహో తనకి అర్థమవుతుంది, ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్క తిప్పించి అడుగుతారు, ఏంది ఎందుకు పిలవలేదు, మమ్మల్ని ఎందుకు చెప్పలేదు అనేసి వీళ్ళంతా అడుగుతారు నిలదీసి. మంచివాడు అనుకున్నాము, మాకు నువ్వు చెప్పలేదు అనేసరికి అతనికి అర్థమవుతుంది, ఓహో ఇదేదో తేడా కొడుతుంది అనుకొని ఆయన, నాకు ఇప్పుడు నేను అలసిపోయి వచ్చాను, నన్ను ఇప్పుడు మీరేం ఇసుకిచ్చొద్దు అని చెప్పేసి అయితే అతనికి మ్యాటర్ అర్థమవుతుంది. అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు వాళ్ళన్న. వెళ్ళిపోయిన తర్వాత సరే ఇప్పుడు ఎలా తెలుస్తుంది మనకి అనేసి వీళ్ళైతే ఆలోచించుకుంటూ ఉంటారు. మహాలక్ష్మి, చక్రి, కన్నా వాళ్ళు ఆలోచించుకొని, సరే ఒక పని చేద్దాం, మనం వెళ్దాం వాళ్ళ ఇంటికి వెళదాం, మనము వెళ్ళి వివరాలు ఏంటో కనుక్కుందాము అనేసి వాళ్ళిద్దరైతే అనుకుంటారు. అనుకున్న తర్వాత కన్నా ఉండి నేను రాను అక్కడికి అని చెప్పేసి అంటాడు. ఎందుకు కన్నా అంటే, లేదు అన్నయ్య తిడతాడు అనేసరికి, సరే ఒక పని చేద్దాం ఎవరు రావద్దు, నేను చక్రి అయితే వెళ్ళేసి వద్దాము అనేసి అయితే మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరు వెళ్దాం కదా అనేసి అయితే డిసైడ్ అవుతారు. ఇక వచ్చేసి కన్నా వచ్చేసి మొబైల్లో ఏదో రీల్స్ అనేది చూసుకుంటూ ఉంటాడనమాట. చూసుకుంటూ ఉండేసరికి అక్కడికి అతను ఎవరు కేశవ వచ్చి కూర్చుంటాడు. అన్న బోర్ కొడుతుంది, ఏదైనా రీల్ చేద్దామా అంటే, ఏం రీల్ చేద్దామా అనేసరికి, సరే అన్న ఉండు ట్రెండింగ్లో రీల్ ఎతుకుతాను నేను అని చెప్పేసి ట్రెండింగ్లో రీల్ అయితే వెతుకుతూ ఉంటాడు. ఆ రీలు ఆ అమ్మాయితో చేశారు కదా, శైలజతో చేశారు కదా, ఆ రీల్ అయితే కనిపిస్తుంది తనకి. ఇది చేద్దామా అనేసరికి ఫస్ట్ చూస్తారు, వామ్మో అది తెలిసిందంటే వీళ్ళని ఆడుకుంటారు బాగా అనేసి, కాదులే అని చెప్పి చదువుకోరు ఇక్కడి నుంచి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే జంప్ అనమాట. వీడు ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తే అక్కడ మహాలక్ష్మి, చక్రి వచ్చేసి, ఏంటి కన్నా ఆలోచిస్తున్నావు ఎగ్జామ్స్ గురించా, నువ్వు ఎగ్జామ్స్ అయితే పాస్ అయిపోతావులే, నువ్వు దాని గురించి ఏమో ఆలోచించద్దులే అంటే, ఎగ్జామ్స్ గురించి కాదు వదిన, ఇప్పుడు దాకా రీల్ చేద్దామని చెప్పి కేశవ అన్న చెప్పాడు, నేను చేద్దాము అనేసరికి ప్లేట్ తిప్పేసి పారిపోయాడు అనేసరికి, ఏంటి ప్లేట్ తిప్పాడా, నేను అక్కడ ప్లేట్లో యాపిల్ పెట్టుకున్నాను దాన్ని పడేసాడా అనేసి చక్రి అంటాడు. ఆ ప్లేట్ తిప్పడం కాదు మాట తిప్పాడు అని చెప్పేసి అయితే తనైతే అంటాడనమాట. చూద్దాం ఏదో ఫోన్ ఇటు ఇవ్వని చెప్పి అడుగుతుంది మహాలక్ష్మి. ఆ ఫోన్ ఇస్తే చూసేసరికి అదే అక్కడ మెకానిక్ షాప్ ఉంది కదా, ఆ మెకానిక్ కేశవాదే, ఆ మెకానిక్ షాప్ కేశవాదే, అలాగే చెయ్యి పట్టుకున్నారు కదా, ఆ చెయ్యి ఆ కేశవాదే దొరికిపోయాడు అని చెప్పేసరికి, ఎలా అని చెప్పేసరికి, ఇప్పుడు చూడండి అనేసి చెప్పేసరికి, ఓ దొరికిపోయాడు కదా, సరే కొద్దిసేపు అయితే ఆడుకుందాం పదా అనేసి కేశవ దగ్గరికి బయటికి వెళ్ళి రీల్స్ చేస్తున్నట్టు, కేశవ ఉంటే కొంచెం పక్కకు జరుగు మేము రీల్ చేసుకోవాలి అనుకున్నట్టు కొంతసేపు ఆడుకుంటారనమాట. ఆయనకైతే అర్థమవుతుంది, అర్థమయ్యి ఎంతపై ఇక్కడి నుంచి అని చెప్పేసి అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా చక్రి వాళ్ళు వచ్చేసి, పో ఎన్ని రోజులు ఆపుతావు, ఎన్ని రోజులు వెళ్తావులే మేము కూడా చూస్తాము, వెళ్ళు అని చెప్పేసి అయితే అంటారు. ఇంకొచ్చేసి అమ్మాయి ఉండేసి, బాగుంది కదా అమ్మాయి అనేసరికి కన్నా ఉండేసి, అవునవును వదిన అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అయితే అక్కడైతే కొంచెం ఫన్ అయితే క్రియేట్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత వీళ్ళిద్దరైతే వాళ్ళ ఇంటికి వెళ్తారు. చక్రి అండ్ మహాలక్ష్మి అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తుంది,
అక్కడ బ్రోకర్ ఉండేసి ఏంటి మీ ఇద్దరే వచ్చారా అంటే ఇంటిల్లి పాదే వస్తే కూర్చోడానికి ప్లేస్ ఉండదని చెప్పి మేము ఇద్దరమే వచ్చాము అని చెప్పేసి అయితే జోక్ వేస్తాడనమాట చక్రి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నమస్కారం పెట్టి ఆ అమ్మాయికి కూడా నమస్కారం పెడితే మీరు నాకు నమస్కారం పెట్టద్దు, మీరు నాకంటే పెద్దవారు అని చెప్పి అంటుంది. ఇంకా ఈ అమ్మాయి ఉండేసి పక్కన కూర్చో అనేసి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడేసరికి మీరు మా ఇంటికి రావడము చాలా అదృష్టము మాకు అని చెప్పేసి మాట్లాడుతున్నసరికి అక్కడ 5 మంది మగవాళ్ళు ఉన్నా కూడా ఆ చిన్న అబ్బాయిని నాకు తమ్ముళ్ళలాగా చూసుకుంటాను. ఇంకా కేశవ వచ్చేసి వదిన దగ్గర తలెత్తి కూడా మాట్లాడు, మా పెద్దని పిలుస్తాను నేను, ఆయన కూడా నేను ఒక చెల్లిలాగా నాకు ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా చూసుకుంటాము. ఆ పెద్ద ఆయన మాత్రము ఆ గేటు దగ్గర కూర్చొని పెద్ద ఒక సింహంలాగా ఉంటారు. ఆయన ఎవరిని వచ్చే పోయే వాళ్ళతో బాగుంటారు, ఒక ధీటుగా దర్జాగా ఉంటారు. ఆ ఇంట్లో నేను ఉంటున్నాను, నేను ఒక డబ్బున్న అమ్మాయినే కదా, ఆ ఇంటికి వచ్చి అడ్జస్ట్ అయ్యి ఉంటున్నాను అని చెప్పి మాట్లాడుతుంది. దానికి ముందర వచ్చేసి పెద్దన్నకి పెళ్లి కాకుండా మీరెందుకు చేసుకున్నారు అనేసి వాళ్ళ నాన్న కూడా అడుగుతాడు. ఏదో అలా అయిపోయింది అని అయితే చెప్తుంది అనమాట మహాలక్ష్మి. ఇంక ఈ అమ్మాయి వచ్చిన తర్వాత మీరు మా ఇంటికి వస్తే బాగుంటుంది, మా పెద్ద బాగా చూసుకుంటారనేసరికి క్షమించండి నేనైతే అక్కడికి రాను, నేను ఒక కండిషన్ పెట్టాను, అదేంటి అంటే మేము వేరే కాపురం పెట్టాలనుకుంటున్నాము అని అయితే ఆ అమ్మాయి చెప్తుంది. తప్పేముంది, నాకు తెలిసి ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళది కదా, అంటే నేను కూడా ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలోనే ఉంటున్నాను, కాకపోతే అత్త కోడలకి పడ్డం లేదు, నేను సరే అని చెప్పి నేను దూరంగా ఉంటున్నాను. ఆ హస్బెండ్ ఏమో మా అమ్మ దగ్గర ఉంటాను, మా అమ్మకు కావాలా అన్నాడు. సరే అతను మీ అమ్మ దగ్గర ఉండి నేను వేరే ఉంటానని చెప్పి నేను వచ్చేసాను. తప్పేం లేదు కదా, వాళ్ళ వేరే లైఫ్ ఉంటుంది కదా. కానీ వాళ్ళు ఏంటి అంటే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారు కాబట్టి వాళ్ళకి వదిలిపోలేకుండా ఉన్నారు. ఇవాళ రేపు అందరూ విడిగానే ఉంటున్నారు కదా, చిన్న కుటుంబం అయిపోయింది, అన్నదమ్ములు ఎవరు కలిసి ఉంటున్నారు ఇవాళ రేపు అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ లేదా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అమ్మ అయితే చెప్తుంది క్షమించండి నేనైతే అక్కడికి రాలేను, నేను వేరే కాపురం ఉండాలనుకుంటున్నాము, మీ ఇంటికి కొంచెం దూరంలోనే ఉంటాము అనేసరికి దానికైతే మహాలక్ష్మి కోపం వస్తుంది, కానీ బయట చూపించదు. ఈ పెళ్ళి జరగకపోవచ్చు, ఎందుకంటే వేరే కాపురం రావడం అంటే కుదరదు, ఆయనకి నాన్న తమ్ముళ్ళే, వాళ్ళకి తమ్ముళ్ళని కూడా కొడుకుల్లాగా పెంచుకున్నారు కదా, ఆయనైతే రారు అని చెప్పేసి అనుకొని సరే మిగతా తమ్ముళ్ళని కూడా అడిగి కనుక్కుంటాను నేను అని చెప్పి అంటుంది. అనేసరికి ఇంకా ఆయన ఓకే అని చెప్పేసి లేస్తారు. తప్పేముంది, వాళ్ళు వేరేగా ఉంటారు, అప్పుడప్పుడు మనం వెళ్ళి చూడొచ్చు కదా అనేసి అమ్మాయి వాళ్ళ నాన్న కూడా అంటారు. నాకు తెలిసి నా ఒపీనియన్ అయితే ఏమి అంటే సీరియలే అవ్వచ్చు, నా ఒపీనియన్ ఏంటంటే ఆ అమ్మాయి వేరే కాపురం కావాలి అంటుంది, వాళ్ళ అన్నయ్యకి ఎలాగో పెళ్ళి అవ్వడం లేదు, అందుకని సరే వేరే కాపురం అంటే పక్కనే కదా, కావాలంటే వాకిట్లోకి పిలిచినా చూసుకోవచ్చు, పనిచేసే దగ్గరికైనా వెళ్ళి చూసుకోవచ్చు కదా, అన్నయ్య లైఫ్ బాగుండాలని కోరుకోవాలి కదా. అలా కాకుండా వీళ్ళు అంటే సీరియల్ కాబట్టి సరిపోయింది, మామూలుగా అయితే ఇంత ఉమ్మడి కుటుంబంగా ఎవరూ లేరు కదా, ఎవరు స్వార్థంగా వాళ్ళు చూసుకుంటున్నారు కదా. అయినా ఆ అమ్మాయి ఏమో నాకు ఇష్టం లేదు, ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, ఈ మగపిల్లకాయలతో ఉండడం ఇష్టం లేదు అనేసి ఆ అమ్మాయి అయితే చెప్తుంది. ఇంకా సరే మేము వాళ్ళని కూడా కలిసి కనుక్కుంటాము అని చెప్పేసి అంటారనమాట చక్రి వాళ్ళు ఉండేసి. ఇప్పుడు ఆ పెళ్ళిళ్ళ మీడియేటర్ వచ్చేసి ఏమన్నారంటే వాళ్ళు అన్నిటికీ ఓకే అన్నారు కాబట్టి నేను ఒప్పుకున్నాను రమ్మని చెప్పాను అనేసి అమ్మాయి వాళ్ళ నాన్న కూడా అంటాడనమాట. అనేసరికి చక్రి ఉండేసి ఆయనంతే మీ దగ్గర ఒకలాగా మా దగ్గర ఒకలాగా మాట్లాడతాడులే ఆయన అని చెప్పానంట అని అనేస్తారనమాట అక్కడి నుంచి. అంతేలోపల మీడియేటర్ ఉండి అదొక చిన్న విషయమే కదా అనేసరికి చిన్న విషయం ఎక్కడవుతుంది, ఒక కుటుంబాన్ని ముక్కలు చేయడం కదా ఈ విషయము, అది నిజమేనబ్బా, ఇది మాత్రం నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు అంటే క్వశ్చన్ నేనే వేస్తున్నా, ఆన్సర్ నేనే చెప్తున్నాను. మా హస్బెండ్ కూడా మా అమ్మే కావాలి, అత్త కోడలికి పడకపోతే నేను అమ్మ దగ్గరే ఉంటాను, నువ్వు కావాలంటే ఇంట్లో నుంచి వెళ్ళిపో అనేసి నాతో అంటే నేను బయటకు వచ్చేసి ఉంటున్నాను, అతను వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటున్నారు. ఎందుకంటే బయటకు వస్తే ఒక ఉమ్మడి కుటుంబము చీలిపోతుంది, మా అమ్మకి నా తోడు కావాలా, నీకు ఇష్టమైతే మా అమ్మ టార్చర్ అని ఓర్చుకుని తట్టుకుంటే నువ్వు ఇక్కడ ఉండా అన్నాడు. నేను ఉండలేను. అదేవిధంగా వాళ్ళ ఉమ్మడి కుటుంబం అంటే వేరేగా రావడం కూడా కష్టమే అవుతుంది. నేను చెప్పేదాన్ని బట్టి ఊహించుకుంటే రావడం కూడా కష్టమే అవుతుంది, కాబట్టి తనైతే రాలేకుండా ఉన్నాడు తను. దీని కూడా అంతే, కన్నాను వచ్చేసి చిన్నప్పటి నుంచి ఆ ముడ్డిగడిగే దగ్గర నుంచి పెంచినాడు కదా, అందుకని ఆ కన్నా కూడా బయటికి రాలేకపోతున్నాడు అనుకుంటా తను కూడా వచ్చేసి. ఇకపోతే తర్వాత వచ్చేసి ఇంకా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత కన్నా అడుగుతారు, వెళ్ళారా, మాట్లాడొచ్చారా, ఏమైంది, ఒక్క నిమిషం అమ్మ నేను ఒక 5 నిమిషాల్లో కాల్ చేస్తా.
కన్న వచ్చేసిన తర్వాత కన్న అడుగుతాడు ఏమైంది, ఓకే అనిందా అంటే మన ఇంకా పెళ్ళైపోతుందా, మా వదిన కూడా వచ్చేస్తుందా అని చెప్పేసి అనేసరికి అందరూ దిగులుగా ఉంటారు. దిగులుగా ఉండేసరికి దానికి కేశవ ఉండి చెప్తాడు వేరే కాపురం పోవాలంట, మనకి అన్నయ్య అయితే దూరం అయిపోతాడు, వేరేగా ఉండాలంట అని చెప్పేసరికి కన్న బాధపడతాడు. అతను ఎందుకు బాధపడుతున్నాడు అంటే వీళ్ళ చక్రి అన్న కేశవ అన్న కొంచెం పెద్దవాళ్ళు, ఆ కన్నని మాత్రం మరీ చిన్న దోగాడే అప్పటి నుంచి పెంచాడు కదా, అందుకు నాకు ఇష్టమైన అన్న తెచ్చిచ్చేవాడు, నా పక్కన పడుకునేవాడు, ఇప్పుడు అక్కడికి పోవడానికి ఉండదు, వేరే కాపురం పోయిందంటే ఇంకా ఆవిడ వచ్చేసి పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చావంటుంది అని చెప్పేసి చాలా బాధపడతాడు, చాలా ఏడుస్తాడు. ఖచ్చితంగా ఉంటుందిలే ఆ ప్రేమ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే తమ్ముళ్ళగా కాకుండా కొడుకులాగా పెంచుకున్నాడు కదా, సో ఆ బాధ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా సైడ్కి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. మహాలక్ష్మి కూడా చాలా బాధపడుతుంటుంది. బాధపడిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళి ఏడుస్తూ ఉండేసరికి ఇంకా కేశవ వచ్చేసి ఆమెకు ఒక కర్ర ఇచ్చి మీరు నన్ను తన్నండి, తను హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పనేసరికి సరే వద్దండి పాపం అంటే లేదు తన్నండి అనేసరికి కేశవ పీకే కొద్ది కర్రతోటే అక్కడ నవ్వుతాడనమాట కన్నా. హ్యాపీగా నవ్వేసరికి ఇప్పుడు ఎలా అయినా సరే అన్నయ్య పెళ్లి కావాలి కదా, అన్నయ్య పెళ్ళి అయితే మనమంతా హ్యాపీగా ఉన్నట్టే కదా, తనకి ఒక లైఫ్ ఉంది కదా అనేసి అయితే వాళ్ళైతే మాట్లాడుకుంటారు. ఇంకా సరే ఇంకా చేసేదేమీ లేదు కదా అనేసి ఇంకా మనం రేపటి ఎపిసోడ్లో వాళ్ళు అక్కడికి వెళ్తారనమాట. దీన్ని దాచిపెట్టి వాళ్ళు అక్కడికి వెళ్తారు. మేబీ తెలుసుకుంటారనుకుంటా, తెలుసుకున్నాక బయటకు అయితే వచ్చేస్తారు రేపటి ఎపిసోడ్లో. కానీ వీళ్ళంతా మాత్రం ఎవరికీ ఇష్టం లేదు. ఇల్లు చిన్నదే అవ్వచ్చు కానీ మనసులో మాత్రం విశాలంగా ఉంటుంది కదా. ఇప్పుడు మా అత్త వాళ్ళ ఇల్లు కూడా 3 బెడ్రూమ్ ఫ్లాట్, కానీ మనసులో అంత విశాలంగా లేదు. ఇల్లు ఇరుకుగా ఉంటేనే ప్రేమలు అభిమానాలు అన్నీ ఉంటాయి. అలాగే వీళ్ళకి ప్రేమలు అభిమానాలు అన్నీ ఉన్నాయి కదా, సో బాధ అనేది ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మనం ఇంకా రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టుగా ఉంటే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఇది ఒక్కటే కాదు, నేను ప్రపంచంలో జరిగేవన్నిటికీ నా ఒపీనియన్ షార్ట్ వీడియోలు అయితే చెప్తా ఉన్నాను. ఎందుకంటే లాంగ్ వీడియోలు అంతగా నేను ఇంకా ఫేమస్ అవ్వలేదు కాబట్టి సబ్స్క్రైబర్లు పెరుగుతున్న కొద్దిగా నా అన్ని విషయాల మీద నేనైతే నా ఒపీనియన్ అయితే చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా, బాయ్ బాయ్.